సరే, ఈ మేడకు సంబంధించి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నాయకత్వానికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మేడలో 42 సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ హాజరయ్యారు. ఈ హాజరైన రంగాలన్నింటిని కూడా దాదాపుగా నేను వాళ్ళ పేర్లు ఉచ్చరించేటప్పుడే ఆ రంగాల పేర్లు కూడా చదివాను. ప్రధానంగా ఈ మేడే సందర్భంగా బీఆర్టీయూగా నేను ముందుగా బీఆర్ఎస్ పార్టీకి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ ధన్యవాదాలు మీ అందరికీ కూడా అర్థం కావాలి. దాదాపు నేను 30 ఏళ్ళ నుంచి ట్రేడ్ యూనియన్లో పనిచేస్తున్నాను. చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు పార్టీలు, పార్టీ నాయకుల గురించి. కానీ ఆశాలకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు కూడా కాలే, జీతాలు పెంచుతున్నారు. కానీ జీతాలు పెంచక ఉన్న జీతాలే ఇయ్యలే. జీతాలు ఇవ్వమని, టైంకి ఇవ్వమని అడగడానికి కోటికి వచ్చినారు. అంత మహిళలు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. జాగ్రత్తలు చెప్పే వచ్చినాం. రాత్రులు రాలే, దొంగతనం చేయడానికి అంతకన్నా రాలే. వాట్సాప్లలో పెట్టినాం, పోలీసు వాళ్ళకి చెప్పినాం. అయినా కూడా మగ పోలీసు వాళ్ళు లెక్క చేయకుండా ఈరోజు వచ్చి వాళ్ళని విపరీతమైన లాఠీ చార్జీ, అనేక ప్లేసులలో ఎట్టబడితే అట్ట ముట్టుకోవటం, గొడవ చేయటం ఇవన్నీ చేసినారు. మూర్చబడి కింద పోయినారు, పడ్డారు. ఆ టైంలో ఆశాలు 27,000 మంది ఉంటే వాళ్ళందరికీ నేను రియల్గా చెప్తున్నా, ఆయాల కేటీఆర్ గారు వెంటనే చొరవ చూపించి ఇక్కడ పార్టీ ఆఫీసులోనేమో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినారు. హాస్పిటల్లో పడ్డ ఉస్మానియా ఉన్న వాళ్ళకి అందరికీ అక్కడికి వచ్చినారు. రావడమే కాకుండా ఆ రోజు ఒక నిర్ణయం, ఒక అమ్మాయి హాస్పిటల్లో ఉంటే ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు ఏమో ఛార్జీలు ఉంటాయో లేవో మమ్మల్ని పిలిచి, ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా పక్కన ఉన్నారు, ఈమెను కారులో ఇంటికి పంపించండి అని చెప్పేసి మాకు బాధ్యత అప్పచెప్పి అంత జాగ్రత్తగా ఈ నెట్టుకోవడాల్లో కూడా, ఎందుకంటే ఎక్కడ ఫోటోల కోసం దానికోసం దీనికోసం ఉంటుందిగా, ఉన్నా పిలిచి ఈ పని మాత్రం మీరు చేయండి అని చెప్పేసి చెప్పి వెళ్ళినారు. అదొక్కటే కాదు, మొన్న ఈ మధ్యన ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేశారు. సమ్మె చేసిన సమయంలో పేపర్లలోనే చూసి మమ్మల్ని పిలిచి ఈ సమ్మె జరుగుతూ ఉంది, ఈ సమ్మెకి మీరందరూ సంపూర్ణమైన మద్దతు ఇచ్చి ఫిజికల్గా పాల్గొనమని టెలికాన్ఫరెన్స్ పెట్టి, టెలికాన్ఫరెన్స్లో నాయకత్వాన్ని అంతా కూడా, అంటే నాయకత్వం పార్టీ నాయకత్వానికి కూడా చెప్పి వాళ్లకు అండగా ఉండండి అని చెప్పేసేసి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు. దీనివల్ల కార్మిక వర్గం చాలా ధైర్యాన్ని, చాలా మోరల్ సపోర్ట్ని తీసుకున్నట్టుగా ఉంటుంది. ఓ రకంగా మేము ఆర్టీసీ డిపోల కాడికి పోతూ ఉంటే ముందు అక్కడ కార్మికులందరూ మాట్లాడింది ఏమిటి అని అంటే, ఇంత తొందర ప్రభుత్వం భయపడుద్దని అనుకోలేదు. మేము జెండాలు వేసుకొని పోయినాం, నేను యాదగిరిరావు మిగతా బ్యాచ్ అంతా. అన్న మీరు జెండాలు వేసుకున్నారు, ఇప్పటికే ఇదంతా కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళు నడుపుతారని చెప్తాను, కొంచెం ఆగండి అది ఇది అన్నారు. అంటే మేము చెప్పినాం ఆ రోజు, అయ్యా మీరు కష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్న కాడికి వస్తున్నారు, ఏమంటారు అని అంటే, పిలిచి లోనకు తీసుకపోయి మీరు ఉండబట్టే వాళ్ళు భయపడుతున్నారు, మీరు ఇంకా లోనకు రారు అని చెప్పేసేసి మళ్ళీ వాళ్ళే లోనకు తీసుకుపోయారు. ఆ రకంగా ప్రభుత్వం 3 రోజుల్లో గజగల్లో వణికిపోయింది. ఎందుకు వణికిపోయిందని అంటే, పోరాటాలు చాలా చూసినాం, కానీ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే సపోర్టు మనకు దొరుకుతుందో, దొరికినప్పుడు కార్మికులలో పెద్ద ఎత్తున కదలిక వస్తూ ఉంది. ఆ రకంగా ఇవాళ కార్మిక వర్గానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది అని మొదటి భాగంలో మీ అందరికీ చెప్పదలుచుకుని, అందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక రెండో అంశం, ఈరోజు కేసీఆర్ గారు చేసినంతగా ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు దేశంలో చేయలేదు, ఇప్పుడున్న ప్రభుత్వం అసలు చేయలేదు. ఎన్ని వివరణ ఇచ్చుకుంటూ పోతే 3-4 గంటలు ఇవ్వచ్చు. కానీ రేఖామాత్రంగా మనం చెప్పాల్సి వస్తే, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఒక్కొక్క రంగం భాగాన్ని తీసుకుంటే 3 భాగాలుగా తీసుకోవచ్చు. మొట్టమొదటిది నాకే సంబంధం లేదు అని నెట్టేసే రంగం కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో ఉన్న రంగాలు. అది ఆశాలు. అంటే వాళ్ళు కొంత డబ్బులు ఇస్తారు, కేంద్ర ప్రభుత్వం మనకు కొన్ని డబ్బులు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వ స్కీములు ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇస్తాం. కానీ ఆశాలకి కేసీఆర్ గారు వచ్చినప్పుడు 1,500 నుంచి 2,000 రూపాయలు 2014లో ఉండే. అలాంటిది ఇవాళ ఎంత దూరం పోయింది? కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో 9,900 రూపాయలకి పోయింది. ఇక ఎంత పర్సెంటేజ్ పోయిందో మీరు లెక్కేసుకోండి. అదే రకంగా అంగన్వాడీల జీతాలు ఆ రకంగానే పెంచారు, ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు ఆ రకంగానే పెంచినారు. ఆశాలు, అంగన్వాడీ, ఫీల్డ్ అంటే కాకుండా సిఆర్పీలను మన
విద్యాల రంగంలో ఉంటారు, వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ను పడకుండా జాగ్రత్త పడే వాళ్ళని పెట్టారు. వాళ్ళ జీతాలు కూడా పిలిచి పెంచారు. కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో ఉన్న సెకండ్ ఏఎన్ఎంలకు కూడా పిలిచి జీతాలు పెంచారు. ఇట్లా ఒక రంగం చదువుకుండా పోతే అన్ని రంగాలు కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న వాళ్ళని బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసిన రంగం లేదు. దమ్ముంటే చెప్పమనండి ఎవరినన్నా. ఒక్క రంగాన్ని వదిలేయలే, ప్రతి రంగాన్ని పిలిపించి మాట్లాడినారు. ఆ రకంగా చేశారు. ఇక రెండోది, ఈ రంగాలు ఇట్లుంటే మీకు అందులోనే ఒక రెండు మచ్చగా చెప్తా. కేటీఆర్ గారు పిలిచి మమ్మల్ని చర్చించి చేసిన రంగం ప్రత్యేకంగా విఓఏలు ఆర్పీలు ఎంత చర్చ చేసినారంటే ఆ రోజుల్లో, ఎందుకంటే మీ ద్వారా కిందికి పోవాలా, ఎంత చేసినారనంటే అసలు విఓఏలు పొదుపు సంఘంలో ఆర్పీల పొదుపు సంఘంలో ప్రభుత్వాలకు ఏ రకమైన సంబంధం లేకుండా పెట్టుకున్న గ్రూపులు. అలాంటికి వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు, కానీ వాళ్లకు ఇచ్చే గ్రూపులో నుంచే ఇచ్చే 1000-2000 సరిపోవట్లేదని చెప్తే కేటీఆర్ గారికి చెప్తే పిలిపించి కేటీఆర్ గారు ఆ రోజు మేము అడిగింది రియల్గా చెప్తున్నాం 3000 అని చెప్పి, విఓఏలకు ఎప్పుడైతే 4000 రూపాయలు ఇచ్చి దాన్ని ఆ తర్వాత వాళ్ళ గ్రూపుల నుంచి పెంచి ఆర్పీలు టౌన్లలో ఉంటారని వాళ్ళకు ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వమని చెప్పేసి క్షుణ్ణంగా లోతుకు పోయి విఓఏల ఆర్పీలకు కూడా ఈరోజు గ్రూపులో కానీ యువతలు కానీ కలిపి సుమారుగా వాళ్ళకు ఒక 8000 రూపాయల దాకా వచ్చినట్టు ఇలా చేశాను. 6000 ఏమో విఓఏలకు వస్తున్నాయి, మీ గ్రూపుల నుంచి అవి వస్తున్నాయి. ఈ రకంగా వేతనాలు ఒక్కొక్కరికి పెంచడం అనేది జరిగింది. వీళ్ళకే కాదు, ఇక ఇంకొక రంగం పబ్లిక్ సెక్టార్కి సంబంధించింది ఉంది. పబ్లిక్ సెక్టార్ రక్షణ కోసం ఎక్కువ టైం తీసుకొని 2 ఉదాహరణలు చెప్తాను. సేవ్ పబ్లిక్ సెక్టార్ నినాదం చాలామంది ఇస్తారు, ఉపన్యాసాలు చెప్తారు, కానీ కేసీఆర్ గారు వచ్చినప్పుడు బిహెచ్ఎల్కి ఆర్డర్లు ఇచ్చి బిహెచ్ఎల్ రక్షణ కోసం పనిచేశారు. అంతేకాకుండా ఎక్కడో మనం విడిపోయినామని చెప్పుకుంటున్న విశాఖ స్టీల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే కేటీఆర్ గారు మాకు అందరికీ చెప్పి దానికి సంఘీభావం ప్రకటించి దానికాడికి అక్కడికి రమ్మన్నారు. అదొక్కటే కాదు, ఇట్లా అసంఘటిత రంగాన్ని తీసుకుంటే ఆటోలకి వాళ్ళకి సంబంధించిన దాంట్లో ట్యాక్స్ రద్దు చేసి వాళ్ళకు ప్రమాద బీమా చేసినారు. ఇప్పుడు నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, టోటల్ ప్రమాద బీమాలు మనం ఎవరికైతే చేసినామో ఒక్కరికి కూడా వాళ్ళు ఈఎంఐలు రెన్యువల్ చేయకుండా అందరినీ కూడా బజార్న పడేసినారు. పిట్టలు చచ్చిపోయినట్టు చచ్చిపోతున్నారు. మరీ ఇంతకుముందు మీరు అసెంబ్లీలలో రైతుల ఆత్మహత్యల గురించే మాట్లాడుతున్నారు, కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఆటో డ్రైవర్ల మరణాలు అంతకన్నా ఇవాళ దాటిపోయినాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు ఏ స్కీములైనా పెట్టుకోవచ్చు, కానీ ఒక స్కీము పేరుతోటి ఇంకొక రంగాన్ని ఉరితాడిగా ఆ స్కీమ్ కాకూడదు. ఈరోజు ఆటో రంగంలో కారోబార్ లేక అనేక మంది వాళ్ళు ఆ రకంగా మరణించే పరిస్థితులు ఇవాళ కనపడుతున్నాయి. ఇప్పుడు 2 నెలల నుంచి గ్యాస్ దొరకడంలే. గ్యాస్ దొరకని కారణంగా 40% ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఒక్క నిమిషం. ఎందుకు రీజన్ అంటే మన దగ్గర ఎక్కువ యూపీ, మధ్యప్రదేశ్, అస్సాం, బెంగాల్ ఈ పరిశ్రమ ప్రాంతాల నుంచి వచ్చిన లేబర్ మీద ఫ్యాక్టరీలు ఎక్కువ ఆధారపడ్డాయి. వాళ్ళకి ఇక్కడ గ్యాస్ కనెక్షన్లు ఉండవు. కారణంగా గ్యాస్ దొరకని కారణంగా ఇక్కడి నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు, పరిశ్రమలన్నీ మూతపడుతున్నాయి. ఎందుకు అని అంటే గ్యాస్ దొరకట్లేదని చెప్పి చెప్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఆటో డ్రైవర్ల సమస్య, ట్యాక్సీ డ్రైవర్ల సమస్య, ఈ నార్త్ ఇండియన్ వర్కర్ల మిగతా వాళ్ళ సమస్య. ఈ ప్రభుత్వం ఎవరిని కూడా పట్టించుకున్న పోర్లే. ఇదే కాలంలో దీన్నే కనుక మనం పోల్చుకుంటే కరోనా వచ్చినప్పుడు అయాల బయట రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులను కూడా మన కేసీఆర్ గారు అయాల మాకు రక్షణ కల్పించారు. అట్నే ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. ఈరోజు అమాలీలకు సంబంధించి దాదాపు సివిల్ సప్లై అమాలీలో రేట్లు పెంచినారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా 2 లక్షలు ఉంటే దాన్ని మన గవర్నమెంటే అయాల 5 లక్షలకు తీసుకెళ్ళింది. ఇట్లా మన వాటర్ వర్క్స్లో హెల్త్ కార్డు ఇచ్చినాం. అత్యంత ముఖ్యమైనది సార్, కాంట్రాక్ట్ వర్కర్లు 5 లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. 5 లక్షల మందికి కేసీఆర్ గారు 2 అద్భుతమైన నిర్ణయాలు చేశారు. ఒకటి ఏం చేసినారు అంటే, మిమ్మల్ని విడదీసి మాట్లాడడం కాదు, అన్నలతోటే కలిసి ఉండండి అని పీఆర్సీలో భాగం చేసి 30% వాళ్ళకి జీతాలు పెంచినారు 5 లక్షల మంది. అంతకు ముందు మళ్ళీ జీతాలు పెంచినారు. అంటే వచ్చిన కాలంలోనే నేను లెక్కలు చూస్తే వాళ్ళందరికీ కూడా 130% పైగా వాళ్ళ జీతాలు గవర్నమెంట్ పెంచింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఈ రాష్ట్రంలో జీతాలు పెంచలే. ఆల్మోస్ట్ ఈ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మీద ఆధారపడేటట్టుంది. అది హోమ్ గార్డ్స్ కావచ్చు, అది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాటర్ వర్క్స్ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, అనేక డిపార్ట్మెంట్లలో అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ లేబర్ ఎంఓఎం ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ కూడా వేతనాలు పెరగడంలే. ఆనాడు మనం పెంచిన జీతాలతోటే సతమతం అవుతున్న పరిస్థితి ఉన్నది. ఇక చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేనిఫెస్టోలో అనేక అంశాలు పెట్టినారు. మేనిఫెస్టోలో మేము జీతాలు పెంచుతామని ఆశాలకు 18,000 చేస్తామని చెప్పినారు, అంగన్వాడీలకు చేస్తామని చెప్పారు, ఫీల్డ్ అసిస్టెంట్లకు చేస్తామని చెప్పినారు, కాంట్రాక్ట్ వర్కర్లకి కార్పొరేషన్ పెట్టి గవర్నమెంటే జీతాలు ఇస్తుంది అని చెప్పినారు. ఆల్మోస్ట్ మేము పర్మనెంట్ అయిపోతున్న ఫీలింగ్లోకి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంఓఎం కార్మికులు వచ్చినారు. అదే రకంగా పిఆర్సీకి సంబంధించింది ఎమ్మటే ఇస్తామని చెప్పినారు. డిఏలు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు 3 ఉండే, ఆ ఎన్నికలు జరుగుతున్నప్పుడు నేను వస్తే తెల్లారిదాకా ఇస్తానని చెప్పినారు. ఇలా ఈ పెండింగ్ పడి 5కు పోయినాయి. ఆ రకంగా అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, అవుట్సోర్సింగ్ కానీ, అసంఘటిత రంగం కానీ, పబ్లిక్ సెక్టర్ కానీ, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో ఉన్న వాళ్ళకి కానీ ఏ ఒక్కరికి కూడా ఇవాళ సౌకర్యాలు జరగట్లేదు. అందుకనే మేనిఫెస్టోలో అనేక అంశాలు వాళ్ళు పెట్టినారు. ఈ మేనిఫెస్టోలో పెట్టిన దానికి ముగింపుగా ఒక్క పదం ఎట్లుంది అని అంటే, కార్మికుల్లో చర్చ, సంక్షేమ రాజ్యం పోయి సమస్యల రాజ్యం వచ్చింది, ఇక సమ్మెల తప్ప మార్గం లేదు అనే దశ ఈరోజు కార్మిక వర్గం ఆలోచిస్తుంది. దానికి ఈ మేడే సందర్భంగా నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, సార్ మీరు నిజాయితీగా చదువుతున్నాం, ఇది ప్రెస్ కోసమో ఇక్కడున్న కార్మికుల గురించో కాదు, బయట మాట్లాడుకుంటున్నది. ఇతర వామపక్ష ట్రేడ్ యూనియన్ లీడర్లు కూడా నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నది ఏంటంటే, కేటీఆర్ గారిని మీరు ఇదే పద్ధతుల్లో మీరు ఇంకొంచెం సహకారం తీసుకుంటే ఈ కార్మిక వర్గానికి ఉపయోగం జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకు చదువుతున్నారు అని అంటే, వాళ్ళు కూడా తప్పు కాదు, మీరు మీ అందరికి కూడా తెలుసు, కొంతమందికి తెలిసి ఉంటారు సోషల్ మీడియాలో, లేబర్ కోడ్స్ 4 వచ్చినాయి. లేబర్ కోడ్స్ 4 వస్తే అవి మన కార్మికుల జీవితాలకి గొడ్డలి పెట్టు లాంటివి ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ పెడితే కేటీఆర్ గారు 3.5 గంటలు కూర్చొని ప్రతి మనిషి మాట్లాడింది అన్నాడు. ఇని మళ్ళా 1 గంట మాట్లాడి దానికి సంబంధించిన కార్యాచరణ మనందరికి కూడా ఇచ్చిండు. ఆ రకంగా మనం యాక్టివిటీని చేయటం అనేది జరిగింది. అందుకోసమే నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మనందరం డెఫినెట్గా కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలు ప్రతి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కూడా సహకరిస్తున్నారు. ఇవాళ సింగరేణి అనేక ఏరియాల్లో ఉంది, బీడీ కార్మికులు అనేక ప్రాంతాల్లో ఉన్నారు, లక్షలాదిగా ఉన్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనతోటి ఇవాళ ర్యాలీ అయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనందరం ఐక్యంగా నిలబడదాం, మన మేనిఫెస్టోలో ఉన్నదానికి పోరాటం చేద్దాం, అండ పార్టీ తీసుకుందాం. ఈ రకంగా ముందుకు పోతే సమస్యలు పరిష్కరించబడతాయి అని చెప్పేసి మీ అందరికీ చెప్తూ, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్టీయూ అనేది ప్రతి శ్రామికుడికి, ప్రతి కార్మికుడికి కూడా అండగా ఉండాలి. దానికి మీ నాయకత్వం అందరూ కూడా మనం సిద్ధపడాలి అని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే మనకు ఒకటి, చాలామందికి రాజకీయ కోరిక కూడా ఉన్నది. ఎక్కడన్నా అవకాశం ఉంటే కేటీఆర్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రిజర్వేషన్లు అడగలేను కానీ, పదం అది ఆడలేను కానీ, ఆ పద్ధతుల్లో ఎవరైనా యాక్టివ్గా పనిచేస్తున్న మా దాంట్లో ఉన్న నాయకులు ఎవరన్నా ఉంటే, కార్మిక సంఘాల్లో పనిచేస్తూ ప్రజాప్రతినిధులుగా రావాలని కోరుకుంటే వారిని కూడా ఓ కంట మీరు చూడాలి అని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతూ, మరొక్కసారి మీ అందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సభ ఇంత జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఆశా కిరణం, మన సమస్యల పరిష్కారానికి వారధి, మనకు నిరంతరం అండగా ఉండాల్సిన పార్టీ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.